వాళ్ళక్క అయితే చట్నీలు పట్టుకొస్తావు, లేకపోతే కర్రీలు పట్టుకొస్తావు, ఈ రెండు లేకుండా వేరేవి ఏం వండవా అని అడుగుతున్నారుగా. అందుకే ఈరోజు వేరేది పట్టుకొచ్చేసానండి. మా పతిగారిని ఈరోజు కూరగాయలు కొత్తవి తీసుకురా అంటే 10 కిలోమీటర్లు వెళ్ళి పన్నీర్ పట్టుకొచ్చేసారండి. అందుకే చిటికలో అయిపోతుందని పన్నీర్ బటర్ మసాలాని చేసేసానండి. సర్లే కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక మందపాటి బాండి పెట్టుకొని దాంట్లోకి 4 పెద్ద సైజు టమాటాలని సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి మీడియంగా. దాంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని మీడియం సైజు ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పును వేసుకొని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం దీంట్లోకి 250 ml వాటర్ని పోసుకొని టమాటా ముక్క గుజ్జయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల మనం ప్యూరీ చేసుకునేటప్పుడు ఇది ఎక్కడ ఉండలు రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని సగం వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా సగం వరకు ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 3 యాలకులు, 1 ఇంచ్ అల్లం ముక్కని పైన చెక్కు తీసేసి శుభ్రంగా కడిగి వేసుకోవాలి. అలాగే 5 వెల్లిపాయలు పైన పొట్టు తీసేసి దంచుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేయండి. ఇలా వేయడం వల్ల మసాలా అంతా టమాటా ముక్కలకి ఉల్లిపాయ ముక్కలకి అంతా పట్టి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. చూడండి, ఇప్పుడు నీళ్ళు మొత్తం ఇనిగిపోయి టమాటా కూడా గుజ్జు అయిపోయింది కదా. ఇలాగా ప్రెస్ చేసి చూసినప్పుడు గుజ్జు అయిపోతే స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని దీన్ని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, పేస్ట్ అనేది ఇంత సాఫ్ట్గా ఉండాలి. ఇంత సాఫ్ట్గా ఉంటేనే పన్నీర్ బటర్ మసాలా అనేది రుచి వస్తుంది, బటర్ లాగా కరిగిపోతుంది నోట్లో వేసుకుంటే. ఇప్పుడు ఒక బాండీ పెట్టి దీంట్లోకి 1/2 కప్పు వరకు నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు, లేకపోతే బటర్ అయినా వేసుకోవచ్చు, మీ చాయిస్ అది. నేనైతే ఇక్కడ నెయ్యి వేసాను. ఈ నెయ్యిలోకి 1/2 టేబుల్ స్పూన్ కారంని వేసుకొని ఇలా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల ఫ్లేవర్ కలర్ అనేది వస్తుంది. ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న ప్యూరీ ఉంది కదండి, అది కూడా మొత్తం వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉంచుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత దీంట్లోకి 250 ml వాటర్ని వేసుకోవాలి. అంటే 1 కప్పు వాటర్ని వేసుకోవాలి. ఇలా 1 కప్పు వాటర్ని వేసుకొని కలుపుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ పంచదార, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. కారం అనేది తగ్గించి వేసుకోండి, ఎందుకంటే పన్నీర్ బటర్ మసాలా అనేది కమ్మగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, ఒక 5 నిమిషాలకి ఇలాగా పైన పొంగులాగా వస్తుంది కదా వైట్ కలర్లో, ఆ పొంగుని తీసేయండి, కూరకి రుచి వస్తుంది. ఇలాగ ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉంచుకొని కలబెట్టుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇక్కడ ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. అలా సపరేట్ అయినప్పుడు పన్నీర్ని ఇక్కడ 250 గ్రామ్స్ని తీసుకుంటున్నానండి. ఈ 250 గ్రామ్స్ పన్నీర్ని చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకొని ఒక 2 నిమిషాలు కలబెట్టుకోండి లో ఫ్లేమ్లో ఉంచుకొని. ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. ఇందాక మనం పంచదార యాడ్ చేసాం కదా, ఆ ప్లేస్లో మీరు తేనెనైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లోకి కసూరి మేతి అయితే కంపల్సరీగా ఉండాలండి. ఇది ఉంటేనే టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇది బిర్యానీలోకైనా, వైట్ రైస్ ఉంటుంది కదండి బిర్యానీ ప్లెయిన్ది, దాంట్లోకైనా కానీ రోటీలోకైనా చపాతీలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలాని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.